హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం సోనీ నుంచి సోనీ HT-S400 ఇది 330 వాట్స్ అవుట్పుట్స్తో వచ్చే ఒక 2.1 సౌండ్ బార్ అనమాట. అండ్ వైర్లెస్ సబ్వూఫర్తో వస్తుంది. ఇది మనకి 20,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడు సేల్ వచ్చినప్పుడు మనకి 15,000 రూపాయల లోపలనే వస్తుంది. నిన్న కాక మొన్న సేల్ అయితే 14,000 రూపాయలకి వచ్చింది. అసలు దీన్ని మనం పర్చేస్ చేయొచ్చా లేదనేది వీడియోలో క్లారిటీ ఇస్తాం. దీన్ని మేము తరువుగా టెస్ట్ చేసాం, బర్నింగ్ చేసి తరువుగా టెస్ట్ చేసి మూవీ ఎక్స్పీరియన్స్ అండ్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇందులో కొన్ని హిడెన్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేసుకుంటే మీకు సౌండ్ క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్లీ బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం బాక్స్లో వచ్చేసి మనకి మెయిన్ పవర్ కార్డ్స్ ప్రొవైడ్ చేశారు, యూజర్ మాన్యువల్ ఉంటుంది, రిమోట్ అండ్ దానికి సంబంధించిన బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేశారు, అండ్ ఒక HDMI కేబుల్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఫైనల్లీ మనకి ఇంకా సౌండ్ బార్ ఉంటుంది అండ్ ఒక సబ్వూఫర్ అయితే ఇచ్చారు. దట్స్ ఇట్ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే. అండ్ ఫస్ట్లీ డిజైన్ విషయానికి వస్తే మాత్రం మనకి ఏదైతే సౌండ్ బార్ డిజైన్ ఉందో చాలా బాగుంది, కాంపాక్ట్గా ఉంటుంది మీకు చూడడానికి. ఆరామ్స్ మీరు 43 ఇంచెస్ టీవీస్ దగ్గర పెట్టుకున్నా సరే మీకు మరీ పెద్దగా అనిపించదు. అండ్ ఫ్రంట్ అంతా కూడా మీకు మెటల్ గ్రిల్ అయితే ఇచ్చారు, ఈ సైడ్కి కూడా మీకు ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ టాప్లో ఇక్కడ మనకి సోనీ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ టచ్ కెపాసిటివ్ బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే బటన్స్ కూడా కాదు, జస్ట్ మీరు త్రూ టచ్ మీరు వీటిని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ LED డిస్ప్లే వచ్చేసి మనకి మిడిల్లో అయితే ఇచ్చారనమాట. దట్స్ ఇట్. ఇక కనెక్టివిటీ అంతా మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది. తర్వాత కనెక్టివిటీ గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇక సబ్వూఫర్ డిజైన్ చూస్తే వీళ్ళ సిగ్నేచర్ డిజైన్. సబ్వూఫర్ ఫ్రంటే ఉంటుంది, రిఫ్లెక్టర్ ఫ్రంటే ఉంటుంది. సో మీకు చూడడానికి ఇలా అయితే ఉంటుంది అన్నమాట సబ్వూఫర్ అనేది. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం వెరీ స్ట్రాంగ్ అని చెప్పుకోవాలి. చాలా స్టడీ బిల్డ్ క్వాలిటీ ఉంది. నాకు ఎక్కడ బిల్డ్ క్వాలిటీలో వెదర్ సబ్వూఫర్ అయినా కానీ సౌండ్ బార్ కానీ బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే మాత్రం మనం దీన్ని HDMI ARC ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి ఆప్టికల్ ఉంటుంది. అండ్ అలానే మీరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని సాంగ్స్ అయితే వినొచ్చు. బట్ కాకపోతే మీకు USB పోర్ట్ ఉంటుంది. బట్ ఇది వచ్చేసి ఓన్లీ సర్వీస్ పోర్ట్ అనమాట. అంటే మీరు USBలో సాంగ్స్ ప్లే చేయాలంటే కుదరదు. కేవలం అప్డేట్ కోసం మీకు ఇది సర్వీస్ పోర్ట్ అంటారు దీన్ని. దట్స్ ఇట్ కనెక్టివిటీ విషయానికి వస్తే. అండ్ రిమోట్ విషయానికి వస్తే చాలా కాంపాక్ట్ రిమోట్ ఇచ్చారు. సౌండ్ బార్స్కి ఇలాంటి రిమోట్ ఇస్తే చాలా ఈజీగా ఉంటుంది. సౌండ్ బార్స్ కూడా అందరూ టీవీ రిమోట్ లాగా ఇస్తారు. చాలా కాంపాక్ట్గా ఉంది, ఈజీ టు హ్యాండిల్. డిజైన్, బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ బాగుంది. బటన్స్ విషయానికి వస్తే మాత్రం ఇన్పుట్ చేంజ్ బటన్ అయితే ఉంటుంది. అండ్ సౌండ్ ఫీల్డ్ అని ఒకటి ఉంటుంది, వాయిస్ అని ఒకటి ఉంటుంది. వీటి గురించి డెడికేటెడ్ నేను మీకు తర్వాత చెప్తాను. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఇచ్చారు. అండ్ బేస్ కంట్రోల్ అయితే ఇచ్చారు. అండ్ డెడికేటెడ్ నైట్ మోడ్ ఉంటుంది. మరి ఎక్కువ సబ్వూఫర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే నైట్ పడుకున్న వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నైట్ మోడ్ అయితే ఇచ్చారనమాట. అండ్ మెయిన్ మీకు మ్యూట్ బటన్ అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఇక రిమోట్ గురించి మాట్లాడుకుంటే ఇక మెయిన్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. బిఫోర్ దట్ దీని యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ఇందాక నేను చెప్పినట్టు ఇది మీకు 330 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది అనమాట. అంటే మీరు రఫ్లీ 200-250 స్క్వేర్ ఫీట్ రూమ్ వరకు ఓకే, కానీ బిగ్గర్ హాల్స్కి అండ్ పెద్ద రూమ్స్కి అయితే మీకు ఇది సెట్ అవ్వదు. సో మీ రూమ్ను బట్టి మీరు అవుట్పుట్ అయితే డిసైడ్ అవ్వాలి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది మీకు 2.1 సౌండ్ బార్, 2 ఛానల్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ ఫైరింగ్ ఇక్కడ మీకు అండ్ ఒక సబ్వూఫర్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే S4 Pro ఫ్రంట్ సరౌండ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్తున్నారు. దాని గురించి నేను మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే సరౌండ్ అంటే యూజువల్గా ఏంటి, మన బ్యాక్ సైడ్ ఇలా ఏదైతే వస్తుందో ఆ ఫీల్ రావడం. బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు చూపించే ఇమేజ్ కూడా ఫ్రంట్ సరౌండ్ అంటున్నారు. అంటే మనం కూర్చున్నప్పుడు మన వెనకాల ఏదో వస్తున్నట్టు ఉండదు, బట్ మన ముందు మాత్రం పర్ఫెక్ట్గా స్టీరియో ఎఫెక్ట్, సరౌండ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను. అండ్ వైర్లెస్ సబ్వూఫర్ ఇది, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఆరామ్సే మీరు దీనికి పవర్ ఇచ్చేస్తే ఏది ఎక్కడైనా పెట్టుకోవచ్చు సింపుల్గా, ఎటువంటి వైర్ చేంజ్ అయితే ఉండదు. సో ఫైనల్గా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి సౌండ్ శాంపిల్ వినండి, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత డీటెయిల్ మాట్లాడుకుందాం. Yeah. Hey. Yeah. You can take the money, you can leave me the pain. Yeah, we can make it ugly, but we don't communicate, mama. So where you at now? It's not the first time that I've blacked out. Summertime, you tell me what you see in me. I'm going down, but you keep bringing me back in. Why you so silent? I'm going crazy, but I know. Just stay. ఇక ఫస్ట్లీ వాల్యూమ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నాకైతే సఫిషియెంట్ అనిపించింది. ఒక మీడియం సైజ్ రూమ్స్ ఏవైతే 200-250 స్క్వేర్ ఫీట్ రూమ్స్కి మోర్ దెన్ ఎనఫ్. ఎస్పెషల్గా ఎందుకు ఎనఫ్ అంటే మాత్రం యాక్చువల్లీ ఇది 330 వాట్సే. 330 వాట్స్ వేరే మాకు కొంచెం తక్కువ సౌండ్ అనిపిస్తుంది. ఇందులో ఎందుకు అనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ అప్పర్ బేస్. ఇందులో ఏదైతే హై ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో అవి బాగా రెస్పాండ్ అవుతుంది. సో దట్ మీకు ఎక్కువ దూరం సౌండ్ ట్రావెల్ చేస్తుంది, మీకు కాస్త లౌడ్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది. అండ్ అప్పర్ బేస్ చాలా బాగుంటుంది ఇందులో. అంటే మీకు ఫ్రీక్వెన్సీస్ గురించి చెప్పినప్పుడు
లోవర్ బేస్ మరీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు, లోవర్ బేస్ చాలా తక్కువ ఉంటుంది, బట్ అప్పర్ బేస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ లైక్ మోర్ దెన్ 50 హెర్ట్జ్ ఏవైతే ఉంటాయో ఆ బేసెస్ అనేవి మీకు చాలా బెటర్గా వినిపిస్తుంది అన్నమాట. అంటే ఎలా చెప్పాలి, మీకు సౌండ్ ట్రావెల్ ఎక్కువ వినిపిస్తుంది. బేస్ 2 రకాలు ఉంటుంది, ఒకటి ఫీల్ అవుతాం మనం థంపింగ్ ఫీల్, రెండోది వినిపిస్తూ ఉంటుంది చెవికి. వినిపించే బేస్ ఇందులో మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ మ్యూజిక్ వింటున్నారు మీరు, బయట ఈ రూమ్లో పెట్టుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటే మాత్రం మీకు బేస్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ లోవర్ బేస్ మాత్రం వెరీ లో ఉంది. ఒకవేళ మీరు సాలిడ్ థంపింగ్ బేస్ మాకు వైబ్రేట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఈ బేస్తో సాటిస్ఫై అయితే అవ్వలేరు. అది నేనైతే ఎస్పెషల్గా లోవర్ బేస్ లవర్ని. సో మీరు ఒకవేళ అప్పర్ బేస్ లవర్ మీకు ఎక్కువగా బేస్ వినిపించాలి అనుకుంటే మాత్రం దెన్ ఈ సౌండ్ బార్ మీకు మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. అండ్ ట్రబుల్స్ విషయానికి వస్తే మాత్రం బ్యాలెన్స్ ట్రబుల్స్ ఉన్నాయి. నాకు ఎక్కడ మేజర్గా ఓవర్ షార్ప్ అయిపోవడమో లేకపోతే టూ మచ్ ట్రబుల్స్ ఇట్లాంటిది లేదు, బ్యాలెన్స్డ్ ట్రబుల్స్ అయితే ఉన్నాయి. వోకల్స్ విషయానికి వచ్చినా సరే గుడ్ వోకల్స్ అని చెప్పుకోవచ్చు. బట్ మనం మూవీస్ చూస్తున్నాం అనుకోండి, ఎస్పెషల్గా మూవీస్ చూసేటప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే వోకల్స్ తక్కువ, ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి అనిపించింది. అలాంటప్పుడు మనకి ఇందులో రిమోట్లో వాయిస్ అనే ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు వాయిస్ ఎన్హాన్స్ అవుతుంది. సో దట్ ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో వాయిస్ కూడా మీకు పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ విషయానికి వస్తే మాత్రం ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా వినిపిస్తున్నాయి సాలిడ్గా. ఎందుకంటే మాత్రం ఆ అప్పర్ బేస్ ఏదైతే ఇవి ఉన్నాయో వీటితోటి ఈ స్పీకర్స్ తోటి రెండు కలిపి ఆన్ అయినప్పుడు మీకు దాని సపోర్ట్ అనేది ఈ స్పీకర్స్కి చాలా ఎక్కువ వస్తుంది. సో దట్ ఏవైతే మిడ్స్ డ్రమ్స్ ఉంటాయో అవి చాలా ఎక్కువగా వినిపిస్తుంది. బట్ అట్లని సౌండ్ బార్లో యూజ్ చేసిన స్పీకర్స్లో సూపర్ దమ్ము ఉందని నేను చెప్పను. ఎందుకంటే ఇది యాడ్ అయినప్పుడే దీని ఇంపాక్ట్ దీని మీద చాలా బాగా కనిపిస్తుంది. ఇది యాడ్ అవ్వనప్పుడు లిటిల్ బిట్ మీకు ఇది అనిపిస్తుంది అన్నమాట. ఓవరాల్గా మీరు రెండింటిని పెట్టుకుని వాడతారు కాబట్టి మీకు ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే ఉండదు. బట్ టూ మచ్ క్లారిటీ ఎక్స్పెక్ట్ చేయకండి, పర్లేదు బాగానే ఉంది మీకు. అంటే ఈ ప్రైస్ రేంజ్లో ఏంటంటే యూజువల్గా 20,000 కదా, ఇప్పుడు అన్న చెప్పాడు బాగుంది ఇన్స్ట్రుమెంట్స్ అంటే, టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేయకండి. దీనికంటే బెటర్ ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ వచ్చేవి ఈ బడ్జెట్లో ఉన్నాయి, నేను వీడియో ఇంట్లో చెప్తాను. బట్ సాలిడ్ మిడ్స్ అయితే మీకు ఇందులో ఉంటాయి బికాస్ ఆఫ్ దట్ అప్పర్ బేస్ దానివల్ల. అండ్ ఇంకో విషయానికి వస్తే మాత్రం మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది స్టీరియో ఎఫెక్ట్. నాకు ఇందులో బాగా అనిపించింది, వాళ్ళు చెప్పారు కదా S4 ప్రో ఫ్రంట్ సరౌండ్స్ ఎఫెక్ట్ ఉంటుందని. అదంతా ఉంటుందా, ఫ్రంట్ సరౌండ్ అంతా క్రియేట్ అవుతుందా లేదని పక్కన పెడితే స్టీరియో ఎఫెక్ట్ అంటే ప్రాపర్గా లెఫ్ట్ రైట్ ఛానల్స్ మధ్య సౌండ్ స్విచ్ అవ్వడం అనేది చాలా బెటర్గా అనిపించింది. ఫుట్ స్టెప్స్ కానీ ఏదైనా సరే స్టీరియో ఎఫెక్ట్ అనేది నాకు చాలా బెటర్ అయితే అనిపించింది. నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక ఇందులో సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో ఒకటి సౌండ్ ఫీల్డ్ అనే ఒక బటన్ ఉంటుంది, ఇది ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసుకోకుండా మీరు మూవీ చూస్తుంటే మాత్రం నాకు అసలు ఎక్స్పీరియన్స్ నచ్చలేదు. ఎస్పెషల్గా సౌండ్ ఫీల్డ్ మోడ్ ఆన్ చేయకుండా మీరు మ్యూజిక్ విన్నా మూవీస్ విన్నా ఇన్స్ట్రుమెంటల్స్ అనేవి చాలా క్లమ్సీగా ఉన్నాయి. సో దట్ ఎప్పుడైతే ఇది ఆన్ చేస్తారో ఇన్స్ట్రుమెంటల్స్ అనేవి బూస్ట్ చేస్తుంది. దీనివల్ల ఒక ప్రాబ్లం కూడా అబ్జర్వ్ చేశాను. మూవీ చూసేటప్పుడు ఈ సౌండ్ ఫీల్డ్ ఆన్ ఉన్నప్పుడు వాయిస్ వినిపించదని మనం వాల్యూమ్ పెట్టినప్పుడు ఎప్పుడైతే ఇన్స్ట్రుమెంటల్స్ వస్తాయో అండ్ మ్యూజిక్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ మనకి ఎక్కువ వాల్యూమ్ వచ్చినట్టు అవుతుంది. అప్పుడు మళ్ళీ ఎవరై మనం వాల్యూమ్ తగ్గించుకోవాలి, ఇంట్లో వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు. అంటే ఒక ప్రాపర్గా మనం ఒక వాయిస్కి సంబంధించిన సౌండ్ అనేది పెట్టుకుంటే ఆ సౌండ్లో లిటిల్ బిట్ చేంజెస్ ఓకే కానీ బట్ కాస్త ఎక్కువగా అయితే అనిపించింది. బట్ సౌండ్ ఫీల్డ్ మోడ్ ఆన్ చేసినప్పుడు మీకు ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ కానీ ఎవ్రీథింగ్ మీకు కంపేర్ టు ఆఫ్ ఉన్నప్పుడు కంటే మీకు ఆన్ చేసినప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, అదైతే చూసుకోండి. అండ్ ఇక మూవీ అయితే మాత్రం ఖచ్చితంగా సౌండ్ ఫీల్డ్ అయితే ఆన్ చేసుకుంటే అదర్వైజ్ మీకు ఎక్స్పీరియన్స్ బాగోదు. మ్యూజిక్ అయితే మాత్రం నాకు పర్లేదు. ఎస్పెషల్లీ మీరు అప్పర్ బేస్ లవరు అనుకుంటే మాత్రం మీరు ఆ బేస్ అండ్ ఆ మిడ్స్ని ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. లోవర్ బేస్ లవర్ అనుకుంటే మాత్రం మీకు ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా మీకు అయితే నచ్చదు. అండ్ ఇక దీన్ని మేము తీసుకోవచ్చా అంటే కాన్స్ విషయానికి వస్తే మాత్రం యూజువల్గా 20,000 రూపాయల బడ్జెట్లో ఇప్పుడు సామ్సంగ్ B750F తీసుకుంటే మనకి HDMI ఇన్పుట్ ఉంటుందన్నమాట. సో HDMI ఇన్ కూడా ఇచ్చుంటే బాగుండేది. తక్కువ ప్రైసింగ్, అది 20,000 కాస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, అదైతే ఇవ్వలేదనిపించింది. అండ్ మూవీస్కి అయితే నాకు అంత పెద్దగా సజెస్ట్ చేసే సౌండ్ బార్ అనిపించలేదు. సౌండ్ ఫీల్డ్ ఆన్ చేసుకుంటే ఇట్స్ ఓకే ఫైన్. అండ్ ఓవరాల్గా అన్న మేము దీన్ని తీసుకోవచ్చా, 20,000 రూపాయలకి వస్తుంది కదా, 20,000 రూపీస్కి దీన్ని మేము తీసుకోవచ్చా అంటే మాత్రం ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ ద ఆల్రౌండర్. ఇది ఆల్రౌండర్ సౌండ్ బార్ అయితే కాదు, సర్వరోగ నివారణ కాదు. ఇది సమ్ సార్ట్ ఆఫ్ పీపుల్కి, అంటే ఎవరికైతే అప్పర్ బేస్ సిస్టమ్ ఎక్కువగా మ్యూజిక్ వింటారు, మాకు బేస్ వినిపించాలి, మేము ఇంట్లో పెట్టుకొని బయట ఎక్కువ కూర్చుంటాం, మాకు ఫీల్ అవసరం లేదు, మాకు వినిపిస్తే చాలు బేస్ అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. మీరు తీసుకోవచ్చు మ్యూజిక్ లవర్స్. బట్ లేదు మీకు ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ కావాలంటే మాత్రం దీన్ని అయితే నేను సజెస్ట్ చేయను. బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మీరు జస్ట్ మీకు 2.1 అంటే సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ వద్దనుకుంటే మీరు సామ్సంగ్ B750
550Fకి వెళ్ళొచ్చు, 650Fకి వెళ్ళొచ్చు, మరి తక్కువలో వస్తే. ఆ రెండింటి మధ్యలో లిటిల్ బిట్ ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ డిఫరెన్స్ తప్పితే బేస్, ట్రబుల్స్, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉన్న. ఆ రెండింటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు. లేదు 5.1కి వెళ్తాను, మాకు సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ ఉండి ఇంకాస్త మూవీ ఎక్స్పీరియన్స్ వస్తే బెటర్ 20,000 ఏదైనా ఉందంటే మాత్రం 2 ఆప్షన్స్, LG S65TR తీసుకోవచ్చు లేదా సామ్సంగ్ B67 EFXL అయినా తీసుకోవచ్చు. అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి, బట్ కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అవైలబుల్గా ఉంటాయి. దోస్ 2 ఆర్ ద బెస్ట్ ఆప్షన్. ఇది ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్. అయితే మీరు ఇది వాడుతున్నా మీకు ఈ రివ్యూ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. 80% ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ నేను ఇంపార్టెంట్ వీడియోస్ ఏదైనా పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతే, అంత మించి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మన వీడియో తొందరగా చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏదో కామెంట్ చేసి లైక్ చేసి. బై బై, జై హింద్.